మెట్రో ఉంటేనే మహానగరమా? మెట్రో లేని నగరానికి అది తీరని లోటేనా? విజయవాడకు మెట్రో ప్రతిపాదన అందుకేనా? కొత్త రాజధానిలో మెట్రో అవసరం ఎంత? బెజవాడలో మెట్రో ఫలితాన్నిస్తుందా? 15 ఏళ్లలో 200 కోట్లు పెట్టి ఒక్క ఫ్లైఓవర్ కట్టలేని ప్రభుత్వాలు మెట్రో కోసం ప్రణాళికలేసుకోవడం నేల విడిచి సాము చేయడమే అవుతుందా? విజయవాడ కార్పొరేషన్ పరిధి జనాభా 14 లక్షలు. ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడను కీలకమైన వాణిజ్య కేంద్రంగా చెప్పొచ్చు. చుట్టుపక్కల జిల్లాల ప్రజలతో పాటు వివిధ వ్యాపారాల కోసం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. ఆటోమొబైల్ రంగంలో విజయవాడలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విజయవాడే కీలక భూమిక వహించబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉన్న విజయవాడ కొత్త రాజధాని నగరంగా అందరినీ ఆశల పల్లకిలో ఊరేగిస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చి రాగానే నగరానికి మెట్రో అంటూ ప్రభుత్వం ప్రకటించింది. మెట్రో పితామహుడు శ్రీధరన్ ని సలహాదారుగా నియమించిన ప్రభుత్వం ప్రాజెక్టు నివేదిక ఇచ్చే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించింది. మెట్రో నిర్మాణంలో సుదీర్ఘ అనుభవంతో పాటు ఎంతో పేరున్న శ్రీధరన్ రాకతో కొత్త రాష్ట్రంలో మెట్రోపై ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో స్వయంగా పర్యటన చేసిన శ్రీధరన్ లోతైన కసరత్తు చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్ని వీజీటీఎంను చుట్టిన ఆయన ప్రాథమికంగా మెట్రో ఎక్కడనే అంశంపై ఓ అంచనాకొచ్చారు. కానూరు నుంచి విజయవాడ బస్టాండ్ వరకు ఒక కారిడార్ గా, రైల్వే స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రామవరపాడు వరకు మరో కారిడార్ గా మెట్రో వస్తుందని శ్రీధరన్ చెప్పారు. So we felt that these two corridors, together with about 25 to 26 kilometers long, should be taken as the first phase of the metro project. The reason why we have limited the corridor for the time being is that we want to get the project sanctioned fast. మెట్రో ప్రకటన చాలా మందిని ఊరిస్తున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని అవసరం ఎంతనే ప్రశ్న తలెత్తుతోంది. పీక్ అవర్స్ లో అంటే కీలక వేళల్లో తప్ప పెద్దగా ట్రాఫిక్ ఉండని ఈ రూట్లలో మెట్రోతో లాభమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. గంట వ్యవధిలో 20 నుంచి 30 వేల వాహనాలు వెళ్లే రూట్లలో మెట్రో వల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పటికే రహదారుల విస్తరణతో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్లలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేవు. బాగా ట్రాఫిక్ ఉన్న సమయంలో తప్ప బందర్ రోడ్డుపై ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రయాణం చేయడానికి బస్సులో అయితే 20 నుంచి 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక 2 వీలర్ మీద అయితే 15 నిమిషాల వ్యవధిలో గమ్యం చేరుకోవచ్చు. ఏలూరు రోడ్లో మాత్రం ఈ సమయం మరి కొంచెం పెరుగుతుంది. అవి తప్ప గంటలకు గంటలు ఈ రూట్లో ట్రాఫిక్ స్తంభించడం, వాహనాలు ఆగిపోయే పరిస్థితి లేదు. సమస్య ఏదైనా ఉంటే అది దుర్గ గుడి దగ్గర, బెంచ్ సర్కిల్లో అని చెప్పొచ్చు. ఈ రెండు ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. ఇకపోతే కానూరు నుంచి బస్టాండ్ కు చేరుకోవాలనుకునే వారికి మాత్రం మెట్రో వరంలా మారనుంది. హైదరాబాద్ లో 13 కిలోమీటర్ల దూరం చేరడానికి కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకు పడుతుంది. ఇక పీక్ అవర్స్ లో అయితే హైదరాబాద్ రోడ్లపై ఎంతసేపు గడపాల్సి ఉంటుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితులు ఉండని విజయవాడ లాంటి నగరంలో, పూర్తిగా వ్యాపారం కేంద్రంగా ఉన్న నగరంలో మెట్రో అవసరం ఎంతనే వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ వంటి మెకనైజ్డ్ లైఫ్ ఉండి శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి, నగరం నుంచి శివారు ప్రాంతాల్లోకి నిరంతరం ప్రయాణించే ప్రజలున్న చోటే మెట్రో వంటి సిస్టమ్ అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ బెంచ్ సర్కిల్లో మెట్రో ఎక్కిన వ్యక్తి రాఘవయ్య పార్క్ వద్ద దిగాలనుకుంటే ప్రయాణానికి పట్టే సమయం కంటే స్టేషన్లోకి వెళ్లి రావడానికే ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ మెట్రో సౌకర్యం సమకూరాక ప్రయాణికులు ఆకర్షితులవుతారనుకున్నా మెట్రో సామర్థ్యానికి తగ్గట్లు ప్రయాణికులు ఉండే పరిస్థితి లేదన్న బాధను వినిపిస్తోంది. 24 గంటలు షిఫ్ట్ల వారీగా చేసే ఉద్యోగాలు విజయవాడలో ఉండవు. ఇక్కడి వాణిజ్య కార్యకలాపాలన్నీ ప్రధానంగా ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగుతుంది. ఇలాంటి చోట్ల మెట్రో అవసరమా? ఇది ఎంత మేర ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది చర్చగా మారుతోంది. వేల కోట్లు ఖర్చు పెట్టే ఈ ప్రాజెక్టు నిజంగా ఎన్ని వర్గాలకు ఉపయోగపడుతుందనే చర్చకు తెరలేచింది. విజయవాడ లైఫ్ అనేది బేసికల్గా మెకనైజ్డ్ లైఫ్ కాదండి. అసలు మెకనైజ్డ్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి అనుకున్న టైంలో చేరుకోవడానికి మెట్రో అవసరం. 24 అవర్స్ 3 షిఫ్ట్లు బిజీగా తిరగడానికి అవసరం. అంత బిజీ లైఫ్ విజయవాడలో ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇదంతా కూడా వ్యాపార వర్గాలకు సంబంధించి ఒక ట్రేడింగ్ సెంటర్. ట్రేడింగ్ సెంటర్ అంటే ఏంటంటే 10 గంటలకి ఎక్కడ బయట ప్రాంతాల నుంచి 4 జిల్లాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. ఈ సామాన్లన్నీ మెట్రో రైల్లో తీసుకెళ్ళడం సాధ్యమా? కాదు.
మెట్రో రైల్ అనేది ఎంప్లాయీస్ ఒక చిన్న బుక్ పట్టుకున్నా ఒక చిన్న క్యారేజ్ పట్టుకుని వెళ్ళేదాన్ని మెట్రో రైల్ అంటారు. చిన్న చిన్న మున్సిపాలిటీలో కూడా ఉన్నటువంటి బైపాస్ రోడ్లు కూడా విజయవాడకు లేవు. ఈ విషయమే దృష్టి పెట్టలేదు. అదే కాకుండా రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి రద్దీ ప్రాంతాలుగా మారిపోయింది బెంచ్ సర్కిల్ అనేది. దుర్గగూడి దగ్గర నేషనల్ హైవే దగ్గర ఫ్లైఓవర్ లేకపోవటం వలన గంటల తరబడి ప్రయాణికులు ఆగిపోతూ ఉన్నారు, ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంది. ఈ సమస్యల్ని 100 కోట్లు ఖర్చు పెడితే పరిష్కారం అయిపోతుంది. వీటిల్లో అప్పుడు ఇప్పుడు ఏ పురోగతి లేదు. మరి ఇటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టని వాళ్ళు మెట్రో మీద మాత్రమే అంత హడావుడి ఎందుకు చేస్తున్నారు? విజయవాడలో బెంచ్ సర్కిల్ తో పాటు దుర్గగుడి ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఈనాటివి కాదు. ఈ 2 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలనే డిమాండ్ 15 సంవత్సరాల నుంచి ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ఫ్లైఓవర్ కు పునాది కూడా పడట్లేదు. రాజధానిగా మారిన విజయవాడ నుంచి ప్రస్తుతం 2 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఇది ట్రాఫిక్ ఇబ్బందులకు, ప్రయాణికుల కష్టాలకు ప్రధాన కారణంగా మారుతోంది. కనీసం 200 కోట్లు పెట్టి ఒక ఫ్లైఓవర్ కట్టలేని ఈ ప్రభుత్వాలు ఇప్పుడు 8,000 కోట్లు పెట్టి మెట్రో తెస్తామంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల్ని గట్టెక్కించే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కానీ అవసరానికి మించి పెద్దగా ప్రాధాన్యం లేని మెట్రో వంటి నిర్మాణంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. మెట్రో అవసరమే కానీ దానికంటే ముందు అత్యవసరంగా ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు చాలా అవసరం. ఎందుకంటే దాదాపు ఇది మేము 10-15 సంవత్సరాల నుంచి వింటున్నాం ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి. కానీ మెటీరియల్స్ అవ్వలేదు. ఇప్పుడు కూడా హాఫ్ రింగే వేస్తున్నారు. హాఫ్ రింగ్ కాదు, ఫుల్ రింగ్ వేసేయాలి. అప్పుడే మనకి ఈ కలకత్తా, చెన్నై, హైదరాబాద్ ఇవన్నీ కూడా మన సిటీలోకి రాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరుగుతుందని. అలాగే మనకు డెవలప్మెంట్ రావాలంటే ఐటీకి కానీ ఇంకోటి కానీ ఎయిర్పోర్ట్ లేని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ మన డెవలప్మెంట్ రాదు. ఇప్పుడు విజయవాడకు మెట్రో కంటే ముందు నగరంలో ఈ 2 ప్రాంతాల్లో 2 ఫ్లైఓవర్లు తక్షణం అవసరం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీటిని నిర్మించగలిగితే బెజవాడ ప్రజలకు నెత్తిన పాలు పోసినట్లే. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం వ్యవధిలో ఇక్కడ ఫ్లైఓవర్ పూర్తి చేస్తే లక్షలాది మందికి ఉపయోగం ఉంటుంది. దానిపై దృష్టి పెట్టని సర్కార్ మెట్రో అంటూ ప్రజల ముందు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. రాజధానిగా ఎంపికైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు కోరుకుంటున్న కనీస సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ఆడంబరంగా కనిపించే నగరం కోసం ప్రభుత్వం పాకులాడుతోందనే విమర్శలకు మెట్రో ప్రతిపాదన తావిస్తోంది.